Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే we were having a టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఇంగువ. ఇంగువని మనం ఇంగ్లీష్లో అసోఫైటిడా అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ సమ్మర్లో ఇలాంటి బట్టలు ఎలా వేసుకుంటావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ డు యూ వేర్ క్లోత్స్ లైక్ దిస్ ఇన్ ద సమ్మర్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ కనురెప్పలు. కనురెప్పలని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నీ ప్రవర్తన చాలా మారిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఏం జరిగినా మన మంచికే. ఇది చాలాసార్లు అనుకుంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇట్స్ ఫర్ అవర్ గుడ్. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇట్స్ ఫర్ అవర్ గుడ్ ఈ విధంగా చెప్తాం. వాట్ ఎవర్ హ్యాపన్స్ అంటే ఏం జరిగినా సరే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ we should think that whatever hardship comes our way is for our good. We should think that whatever hardship comes our way is for our good. అంటే మనకి ఏ కష్టం వచ్చినా సరే అది మన మంచికే అని మనం నమ్మాలి లేదా మనం అనుకోవాలి అని. Another example is I think you are overthinking everything. I think you are overthinking everything. అంటే నువ్వు ప్రతిదీ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావని నాకు అనిపిస్తోంది లేదా నేను అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ జరిగిన దాంట్లో నా తప్పు లేదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో there is nothing wrong with me in what happened. There is nothing wrong with me in what happened ఈ విధంగా చెప్తాం. there is nothing wrong with me అంటే నేను ఏ తప్పు చేయలేదు లేదా నాదేం తప్పు లేదు అని. Now the first example is I didn't do anything on purpose. I didn't even think this would happen. Or I didn't do anything on purpose. I didn't even think this would happen. అంటే నేను ఏది కూడా కావాలని చేయలేదు, ఇలా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు అని. Another example is now no one would believe me if I said it wasn't my fault. Or now no one would believe me if I said it was not my fault. అంటే ఇప్పుడు నేను నా తప్పు కాదని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఏం జరిగినా నువ్వు నన్ను అడగకు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ హ్యాపన్స్ డోంట్ ఆస్క్ మీ. వాట్ ఎవర్ హ్యాపన్స్ డోంట్ ఆస్క్ మీ ఆర్ యూ డోంట్ ఆస్క్ మీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ డూ వాట్ యూ లైక్, ఐ డూ వాట్ ఐ లైక్. యూ డూ వాట్ యూ లైక్, ఐ డూ వాట్ ఐ లైక్ అంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నాకు నచ్చింది నేను చేస్తాను అని. Another example is you did everything according to your own will, so why are you questioning me now? You did everything according to your own will, so why are you questioning me now? అంటే నువ్వు ప్రతిదీ కూడా నీకు నచ్చినట్లుగా లేదా నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు నన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఏం జరిగిందో చెప్పకపోతే ఎలా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. వాట్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పకపోతే ఏంటి లేదా ఎలా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హూ విల్ అండర్స్టాండ్ యూ ఇఫ్ యూ డోంట్ టెల్ ఎనీవన్ వాట్ హ్యాపెన్ టు యూ. హూ విల్ అండర్స్టాండ్ యూ ఇఫ్ యూ డోంట్ టెల్ ఎనీవన్ వాట్ హ్యాపెన్ టు యూ అంటే నీకు ఏం జరిగిందో నువ్వు ఎవరికి చెప్పకపోయినట్లయితే నిన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని. Another example is it's not good for you to stay like this without talking to anyone. It's not good for you to stay like this without talking to anyone అంటే నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఇలా ఉండిపోవడం నీకు మంచిది కాదు లేదా నీకు అస్సలు మంచిది కాదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఏం జరిగినా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఆర్ ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు లేదా నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వై వుడ్ ఐ టెల్ యూ ఆల్ దిస్ వెన్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. వై వుడ్ ఐ టెల్ యూ ఆల్ దిస్ వెన్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉన్నప్పుడు నేను ఇవన్నీ నీకు ఎందుకు చెప్తాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆర్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే నేను నీకు ఎంత చెప్పినా సరే నువ్వు ఏది కూడా అర్థం చేసుకోవు లేదా ఏది కూడా అర్థం చేసుకోలేవు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ జరిగిందేంటో నేను ఊహించగలను. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్. ఐ కెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. ఐ కెన్ ఇమాజిన్ అంటే నేను ఊహించగలను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లుకింగ్ ఎట్ హిస్ ఫేస్ ఐ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్. లుకింగ్ ఎట్ హిస్ ఫేస్ ఆర్ హర్ ఫేస్ ఐ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ అంటే అతని ముఖం చూస్తుంటే ఏం జరిగిందో నాకు అర్థమయ్యింది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఐ విల్ డెఫినెట్లీ నో. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఐ విల్ డెఫినెట్లీ నో అంటే ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పకపోయినా సరే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది లేదా నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఇదంతా నీ వల్లే జరిగింది. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఆర్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఈ విధంగా చెప్తాం. Now the first example is they got into such a fight because you were talking to them unnecessarily. They got into such a fight because you were talking to them unnecessarily. అంటే నువ్వు అనవసరంగా వాళ్ళతో మాట్లాడటం వల్లే వాళ్ళు ఇంత పెద్ద గొడవ చేశారు అని. Another example is all this happened just because of your unnecessary words. All this happened because or all this happened just because of your unnecessary words అంటే నీ అనవసరమైన మాటల వల్లే ఇదంతా జరిగింది అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ ఏది జరగకూడదో అదే జరిగింది. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్ లోనే అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వాట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ హ్యాపెండ్. వాట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ హ్యాపెండ్ ఆర్ వాట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. వాట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ అంటే ఏదైతే జరగకూడదో అని. Now the first example is no one wants this to happen but we can't change what happened. No one wants this to happen but we can't change what happened అంటే ఇలా జరగాలని ఎవరు అనుకోరు కానీ జరిగిన దాన్ని మనం మార్చలేము అని. Another example is I know very well that you have done nothing wrong in this matter. I know very well that you have done nothing wrong in this matter అంటే నువ్వు ఈ విషయంలో ఏ తప్పు చేయలేదని నాకు చాలా బాగా తెలుసు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.